నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సహజీవనం ధారావాహికం నుండి 4వ భాగం వినేద్దామండి. భోజనాలు అయ్యాక మరి కాసేపు కబుర్లు చెప్పుకొని 3 అయ్యాక బయలుదేరారు భాను ప్రతాప్, భవాని. ఆప్యాయంగా వీడ్కోలు ఇచ్చారు భారతి, రాజశేఖరం. అన్నీ బాగానే ఉన్నాయి, మనుషులు చాలా మంచివాళ్ళు పాపం అంది భారతి గేటు వేసి ఇంట్లోకి వస్తూ. చూసారా ఆ మంచి మర్యాద, చక్కని సాంప్రదాయమైన కుటుంబం. ఆ అబ్బాయి గనుక ఏ ఎంబీఏనో చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడైనా ఒప్పించేదాన్ని అంది భవానీ కారు బయలుదేరాక. బెజవాడ చేరారు. ఏమిట్రా వెళ్ళిన పని ఏమైంది, కాయా పండా అడిగాడు భానుప్రతాప్ అన్నగారు. అంతా బాగానే ఉందన్నయ్య, కానీ అబ్బాయిని చూడాలిగా అన్నాడు భానుప్రతాప్. ఆ రాత్రి గోదావరిలో బయలుదేరి తెల్లవారేసరికి హైదరాబాద్ చేరుకున్నారు దంపతులు. స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంది మాధవి. కుశల ప్రశ్నలు పలకరింపులు అయ్యాక కారులోనే తాము గుంటూరు వెళ్ళొచ్చిన సంగతి చెప్పారు. రూమ్కు చేరి కాఫీ తాగాక మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది. ఫోన్లో నువ్వు ఈ విషయం చెప్పాక నేను మమ్మీ చాలాసేపు ఆలోచించాము. వాళ్ళు డబ్బుకు ఆశపడి నీ సంపాదన చూసి పెళ్లి చేసుకుంటున్నారేమో అనుకున్నాము. కానీ నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చూశాక ఆ సందేహం తీరిపోయింది. ఆర్థికంగా వారికి ఏ లోటు లేదు. గుంటూరులో సొంత ఇల్లుంది. ఈ ఊరిలో ఒక ఫ్లాట్ కూడా ఉందిట. ఆయన గవర్నమెంట్ కాలేజీలో లెక్చరరు. రిటైర్మెంట్ ఇంకా 4 ఏళ్లుంది. ఆడపిల్ల పెళ్ళైపోయింది. ఆ అమ్మాయి స్టేట్స్లో ఉందిట. దంపతులు ఇద్దరూ అందంగా ఆరోగ్యంగా ఉన్నారు. కుటుంబ పరంగా చూస్తే ఏ లోటు లేదు. మంచి సాంప్రదాయమైన కుటుంబం. ఇక అబ్బాయి అట్లా ఉన్నాడో మాకు తెలియదు కదా అన్నాడు ఆయన కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని. భవానీ అందుకుంది. ఆ అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు, ఫోటో చూశాగా. దుర్వ్యసనాలు ఏమీ లేవుట ఆవిడ మాటల్లో చెప్పింది. కొడుకు మాట ఎత్తితే చాలు ఆవిడ మొహం చింకి చాటంత అవుతుంది. అతనంటే ఆ తల్లిదండ్రులకు తగని ఇష్టమని స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ ఉన్నమాట చెప్పేస్తున్నాను బేబీ, ఆ ఇంటిని వాళ్ళని వాళ్ళ పద్ధతుల్ని చూస్తే నీకు వాళ్ళకి పొత్తు కుదరదేమో అనిపించింది. ఏదో మామూలు చదువుకుని పని పాట తెలిసిన అమ్మాయి అయితే ఆ ఇంట్లో ఇట్టే ఇమిడిపోతుంది. వాళ్ళు సుఖపడతారు, అటు ఆ అమ్మాయి సుఖపడుతుంది. ఈ పెళ్లి జరిగితే నువ్వు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా ఉన్నమాట చెప్పేసింది. తన తల్లిదండ్రుల సుఖం గురించి ఆలోచించవలసిన బాధ్యత ఆ అబ్బాయిది కానీ మనది కాదు కదమ్మా. మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అతను నచ్చకపోతే మీ అల్లుడుగా అతను తగడనుకుంటే చెప్పండి అంది మాధవి. దంపతులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. అలాగే అతన్ని చూస్తామన్నారు. ఈ పూటే రమ్మంటాను అని చెప్పింది మాధవి. ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేసి మెసేజ్ చేసింది. అతని ఫోన్ రాగానే విషయం అంతా వివరించి తన అడ్రస్ ఇచ్చింది. వీలైతే ఈ పూటే వెళ్ళి కలుసుకోండి అని చెప్పింది. అలాగే 1 గంటలో వెళ్తానని చెప్పాడు మధు. చెప్పినట్లుగానే గంట తర్వాత మాధవి చెప్పిన గుర్తుల ప్రకారం వెళ్ళాడు. పనిపిల్ల సాయంతో గదిని యథాశక్తి సర్ది స్నానాలవి ముగించి ఇతని కోసం ఎదురు చూస్తున్నారు భవానీ, భానుప్రతాప్. ఆదరంగా ఆహ్వానించారు. వినయంగా నమస్కరించాడు మధు. తను తెచ్చిన స్వీట్ ప్యాకెట్ను అందించాడు. మీరు అచ్చంగా మీ అమ్మగారి పోలికే అంది భవానీ. అవును, పర్సనాలిటీ మాత్రం మీ నాన్నగారిది అన్నాడు భానుప్రతాప్. నిన్న మీరు మా ఇంటికి వెళ్ళారట కదా, నాన్నగారు చెప్పారు. రాత్రి ఫోన్ చేశారు. చాలా సరదాగా కాలక్షేపం అయింది అన్నాడు మధు. అవును, కొత్తగా పరిచయమైన పాత స్నేహితుల్లా కలిసిపోయాం అన్నాడాయన. కూర్చోండి అని మంచం మీద కూర్చోబెట్టాడు. ఫ్రిడ్జ్ తీసి చల్లటి బీర్ తీసి ఆఫర్ చేశాడు. చేతులు జోడించాడు మధు. వద్దండి, నాకు అలవాట్లేదు అనేశాడు. నీరు గారిపోయాడు భానుప్రతాప్. మీ నాన్నగారు పెద్దవారు, ఆయనకు అలవాట్లేదంటే అర్థం ఉంది. యంగ్ జెంటిల్మెన్, మీరు కూడా అలవాట్లేదనేస్తే ఎలా అన్నాడు నీరసంగా. గయ్యమంటూ లేచింది భవానీ. అతను బుద్ధిగా ఉంటే అదేదో లోపమైనట్టు బాధపడిపోతున్నారు. అందరూ మీలాగే ఉంటారా? తెల్లవారింది మొదలు ఇదే పని. అదేదో గొప్ప అయినట్లు కాలు ఎగరేసుకోవటం కాకుండా బుద్ధిమంతుని చూసి జాలి పట్టం ఒకటి అని అరిచేసింది. ఆయనకు చిన్నతనంగా అనిపించింది. మా ఆవిడ ఎప్పుడు ఇంతే, నా మీద ఒంటి కాలు మీద లేస్తుంది అంటూ తన బాధ వెళ్ళబోసుకున్నాడు.
కొత్త వ్యక్తి ఎదురుగా ఆయన అలా అనటం భవానికి నచ్చలేదు. మీకు నా నోరే కనిపిస్తుంది, మీరు చేసేవి కనపడవు అని దెబ్బలాటకు దిగింది. ఇద్దరూ ఆ విషయం మీద కాసేపు నువ్వంటే నువ్వని వాదించుకున్నారు. తర్వాత తమ తప్పు తెలుసుకుని నోళ్లు మూసుకున్నారు. మా ఆవిడ నేను ఊరికే ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటాం అన్నాడు భానుప్రతాప్. మా ఇంట్లోనూ ఇదే గొడవ. మా అమ్మ నాన్నగారు ఇంట్లో మాట్లాడుకునేది తక్కువ, పోట్లాడుకునేది ఎక్కువ అన్నాడు మధు నవ్వేస్తూ. ఆ తర్వాత ముగ్గురు కలిసి బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. 1 గంటకు ముగ్గురు ఆటోలో హోటల్కి వెళ్ళారు. భోజనాలు అయ్యాక మళ్ళీ కలిసే రూమ్కి వచ్చారు. వాళ్ళని అక్కడ వదిలి తన రూమ్కి వెళ్ళిపోయాడు మధు. భానుప్రతాప్ భవాని నడుము వాల్చారు. అబ్బాయి ఎలా ఉన్నాడు అడిగాడు ఆయన. అబ్బాయికి ఏమి లక్షణంగా ఉన్నాడు వెంటనే చెప్పేసింది భవాని. ఆ మాట అక్షరాల నిజం. వెతికి చూసినా ఏమీ వంక పెట్టలేము. మర్యాదకు మర్యాద, అందానికి అందం, మంచివాడు, బుద్ధిమంతుడు, తెలివి గలవాడు ఏకీభవించాడు ఆయన. అవును, ఉద్యోగం చేయటం ఇష్టం లేదన్నాడు అంటే నంగిగా ఉంటాడేమో అనుకున్నా. తీరా చూస్తే మెరికిలా ఉన్నాడు ఆ కుర్రాడు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, లక్షణంగా చదువు ఉండి అంత ఇంత ఆస్తి ఉండి దర్జాగా ఏదో ఉద్యోగం చేసుకోక ఇదేం పనండి అడిగింది. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అని ఊరికే అన్నారా? అందులోనూ ఈ కాలం పిల్లల విషయం చెప్పాలా? అన్నీ విపరీత ధోరణులే. తెలివితేటలు ఎక్కువైపోయి వచ్చిన చిక్కు ఇదంతా. ఇంతకీ బేబీ మన అభిప్రాయం ఏమిటని అడిగితే ఏం చెప్దాం అన్నాడు ఆయన. ఉన్న మాటే చెప్తా, కుర్రాడికి ఏ లోపము లేదు అందాము, ఇకపై దానిష్టం. దానిష్టం సరే, నీ ఇష్టం అందనుకో, నువ్వేం చేస్తావు అడిగాడు. నేనైతే ఖచ్చితంగా వద్దంటాను. ఏదో కొత్త మోజులో ఇలాంటి సిద్ధాంతాలన్నీ బాగానే ఉంటాయి. దిగిన తర్వాత కానీ లోతు తెలియదు. భార్యని ఎవరైనా పొగిడితే మగవాడికి పౌరుషం పొడుచుకొస్తుంది. అలాంటిది అనుక్షణము భార్య ఆధిక్యతను అంగీకరిస్తూ కాలం గడపటం మగవాడి వల్ల అవుతుందా? పుట్టుకతో వచ్చిన అహం అడ్డుపడదు. పెద్దల్లుడితో పడుతూనే ఉన్నాగా. తన తల్లిదండ్రుల దగ్గరకు తను వెళ్ళొచ్చు, ఫోన్లో మాట్లాడవచ్చు. కానీ భార్య మాత్రం అమ్మా నాన్నల్ని తలుచుకోకూడదు. ఆ కొరివితో సుమిత్ర వేగటం లేదు. అలాగే రేపు బేబీ కూడా సర్దుకుపోతుంది. ఎంత చదివినా ఏం చేసినా ఆడదాని బతుకు ఇంతే నిట్టూర్చింది భవాని. అలా ఎందుకు అనుకుంటావు భవాని? ఆశావాదం అన్ని వేళలా మంచిది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవిస్తారేమో అన్నాడు భానుప్రతాప్. అంతకంటే నేను కోరుకునేది మాత్రం ఏముంటుంది? పిల్లల సుఖ సంతోషాల కంటే మనకేం కావాలి అందావిడ. అంతలోనే ఫోన్ మోగింది. అదిగో బేబీయే, ఏం చెప్పను అడిగాడు భానుప్రతాప్. ఇంకా ఆలోచన ఎందుకు, అనుకున్నదే చెప్పండి అంది. ఫోన్ తీశాడు. హలో డాడీ, నేను అంది మాధవి. ఇంతకు ముందే వచ్చాం బేబీ, లంచ్ కలిసే తీసుకున్నాము. అతను మమ్మల్ని ఇక్కడ దిగబెట్టి వెళ్ళాడు. ఐసి, బాగా కాలక్షేపం అయిందా డాడీ? మరొక ప్రశ్న. ఆహా, మధు ఎలా ఉన్నాడు డాడీ? దాచుకోవాలన్న దాగని కుతూహలం తెలిసిపోతుంది. అతనికేం బేబీ, లక్షణంగా ఉన్నాడు. కాకపోతే ఈ పెళ్ళైతే నువ్వు అడ్జస్ట్ అవ్వగలవా అని మా సందేహం. ఆ విషయం నాకు వదిలేయండి డాడీ, రెస్ట్ తీసుకోండి, సాయంత్రం కలుద్దాం అనేసి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది మాధవి. చైర్లో వెనక్కి వాలి కూర్చుంది. ఓ 5 నిమిషాలు సీరియస్గా ఆలోచించింది. తర్వాత సెక్రటరీకి ఫోన్ చేసింది. నేను ఇల్లు మారుతాను, ఆ విషయం చూడు, మంచి లొకాలిటీలో మంచి ఇల్లు కావాలి అని చెప్పింది. మరొక విషయం, నేను మారుతి ఎస్టీమ్ బుక్ చేయాలనుకుంటున్నాను అంది. ఓకే మేడం అన్నాడు సెక్రటరీ వినయంగా. మాధురికి ఫోన్ చేసింది మాధవి. చెప్పండి అమ్మగారు, ఏమిటి విశేషాలు అడిగింది మాధురి. మమ్మీ డాడీ మధును కలుసుకున్నారే. పొద్దున 11 నుంచి 1 గంట దాకా కలిసే ఉన్నారట. కలిసే లంచ్ చేశారట. వాళ్ళకి మధు నచ్చాడు చెప్పింది. మిత్రద్రోహి, మీ మమ్మీ డాడీలకు చూపించావు కానీ నాకు అతన్ని పరిచయం చేశావా? నిష్ఠూరంగా అడిగింది మాధురి. ఆ మాట అంటే నేను ఊరుకోను. ముందుగా ఫోటో చూసి నీకు నచ్చాకే నా ఫోటో పంపించావు. ముందు చూసింది నువ్వు, సెలెక్ట్ చేసింది నువ్వు. దెబ్బలాటకు దిగింది మాధవి. ఫోటో చూస్తే సరిపోయిందా, మనిషిని చూడద్దా? దానికేం భాగ్యం, అలాగే చూడు. నైట్ డిన్నర్కి బయటికి వెళ్దామా? నువ్వు సరే అంటే అతనికి ఫోన్ చేస్తాను. ఇవాళ వద్దులే, ఇక్కడే చాలా లేట్ అయ్యేలా ఉంది, రేపు వెళ్దాం
అంది మాధురి. ఆలస్యమైతే ఆలస్యంగానే వెళ్దాము, ఆ మాత్రం దానికి ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేయటం ఎందుకు? ఏమిటే రేపటిదాకా ఆగాలంటే బాధగా ఉందా నీకు? ఆట పట్టించింది. చాలే నోరు మూసుకో, వ్యధ మాటలు నువ్వును, కసిరింది మాధవి. ఉన్నమాట అంటే ఊలికెందుకే, ఇవాళే వెళ్దాం. ఎక్కడికి తీసుకువెళ్తావు? ఒక్క నిమిషం ఆలోచించి సమాధానం చెప్పింది మాధవి. సరే, నేను 8:30కి నీ దగ్గరికి వస్తాను. మీ మమ్మీ డాడీని చూసినట్లుంటుంది, అక్కడి నుంచి వెళ్దాం. ఒకవేళ నాకు లేట్ అయితే నువ్వు వెళ్ళిపో, నేను డైరెక్ట్గా హోటల్కే వస్తాను అంది మాధురి. మధుకి పేజర్లో మెసేజ్ ఇచ్చింది. 15 గంటల ఫోన్ చేశాడు మధు. జీ హుజూర్, బందా హాజరు హై అన్నాడు వినయంగా. ఏమిటి విశేషాలు అడిగింది కాస్త గంభీరత నటిస్తూ. మీ పేరెంట్స్తో చాలా సరదాగా గడిచిపోయింది. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళని చూస్తూ ఉంటే మా అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చారు చెప్పాడు. వాళ్ళకి మీరు చాలా నచ్చారట. బోలెడంత ఆనందపడిపోయాడు మధు. అయితే వాళ్ళు ఓకే అనేశారన్నమాట అన్నాడు. అన్నారని నేను చెప్పానా? మీరు నచ్చారట అన్నాను అంతే. ఇంతకీ ఫోన్ ఎందుకు చేశారంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఉందని చెప్పాను, గుర్తుందా? భలేవారండి, గుర్తు లేకపోవటం ఏమిటి? ఆవిడ కారణంగానేగా మనం కలుసుకున్నాము. అవును, అదే మిమ్మల్ని చూడాలని ఒకటే గొడవ చేస్తోంది. సాయంత్రం మీరు ఫ్రీయేనా? ఆహా, నేను ఎప్పుడైనా ఫ్రీయే. అయితే 8:30 కలుసుకుందాము అని వెన్యూ కూడా తెలియచేసింది. ఓ, తప్పకుండా వస్తాను. ఇంతకీ మీ నిర్ణయం ఏమిటి? ఏం డిసైడ్ చేసుకున్నారు? వినయంగా అడిగాడు. ఇంకా ఏమీ డిసైడ్ చేయలేదండి, నాకు కొంచెం టైం కావాలి సమాధానం చెప్పింది నవ్వాపుకుంటూ. దానికేం భాగ్యం, మీ ఇష్టం వచ్చినంత టైం తీసుకోండి అన్నాడు బుద్ధిగా. సరే, ఈవినింగ్ కలుసుకుందాం అంది. సాయంత్రం ఇంటికొచ్చి తల్లిదండ్రులతో తనివి తీరా కబుర్లు చెప్పింది. నేను బయటకు డిన్నర్కి వెళ్తున్నాను, మీరు హోటల్కి వెళ్తారా అని అడిగింది. వద్దు, హోటల్ నుండి క్యారేజ్ తెప్పించుకుంటాం అన్నారు వాళ్ళు. స్నానం చేసి తీరిగ్గా తయారై 8 దాటిన 10 నిమిషాలకే శాండిల్స్ వేసుకుని బయలుదేరింది. మధు వస్తే ఇప్పటిదాకా వెయిట్ చేసి వెళ్ళానని చెప్పండి అని చెప్పింది. మాధవి అటు వెళ్ళగానే వచ్చింది మాధురి. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయింది. అదేమిటి, 8:30 దాకా వెయిట్ చేయమన్నానుగా అని అంతలోనే నవ్వేసింది. అవును మరి, అవతలి మనిషి అయస్కాంతంలో ఆకర్షిస్తూ ఉంటే అదేం చేస్తుంది పాపం అంది. ఈ వ్యవహారం అంతటికీ కారణమైన మాధురి మీద ఏ మూల కిలుకు ఉన్న భవాని ఆ మాటే అడిగేసింది మాధురిని. ఆవిడిని పూర్తిగా మాట్లాడనిచ్చి అప్పుడు నోరు విప్పింది మాధురి. మీ భయం ఆధారం లేనిదాంటి. మాధవి తెలివి తక్కువదేమీ కాదు. ఒక విధంగా చెప్పాలంటే మాధవి నిర్ణయం ఇంకెంతో మందికి మార్గదర్శకం అవుతుంది. వాళ్ళ దాంపత్యం అందరికీ ఆదర్శప్రాయం అవుతుంది. చిన్నదాన్నైనా మీకు మాట ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. పెళ్ళే వద్దని భీష్మించి కూర్చున్న మాధవిని నేనే బలవంత పెట్టి ఒప్పించాను. ఇప్పుడు అది మనస్ఫూర్తిగా అతన్ని ఇష్టపడుతోంది. ఇంతదాకా వచ్చాక ఇప్పుడు మీరు ఏమైనా అంటే దాని మనసుకు కష్టం కలిగిందంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మీ సందేహాలన్నీ పక్కన పెట్టి ఉత్సాహంగా ముందడుగు వేయండి, హుషారుగా పెళ్లి ప్రయత్నాలు చేయండి అని చెప్పేసింది. మొహమొహాలు చూసుకుని తల పంకించారు భానుప్రతాప్, భవాని. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది. ఏదో పెద్దవాళ్ళం, మా దృష్టికి ఆలోచించాము. బేబీ సుఖం కంటే మేము కోరుకునేదేముంది అన్నారు. అప్పుడే 9 అవుతోంది. మాధవి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంది భవాని. ఏం వెయిట్ చేయదంటే పైపెచ్చి నేను ఎంత లేటుగా వెళ్తే అంత ఆనందిస్తుంది. స్నేహితురాలి ఆనందం కోసం మరొక అరగంట ఆగి వెళ్తాను అనేసింది మాధురి. హోటల్లో టేబుల్ ముందు కూర్చున్నారు మధు, మాధవి. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను ఇల్లు మారదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్క గదిలో ఉంటున్నాను కదా, ఇరుగ్గా ఉంది. పెద్దింట్లోకి మారదామని ప్లాన్ చెప్పింది. పెద్దిళ్ళు ఎందుకు, పెళ్లిగానే చేసుకుంటున్నారా? కుతూహలంగా అడిగాడు. ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. ఎవరైనా మంచివాడు దొరికితే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాను బింకంగా సమాధానం చెప్పింది. ఓ వైసీ, ఆల్ ది బెస్ట్ అభినందించాడు. థ్యాంక్స్. ఇంటి గురించి చెప్తున్నాను కదూ, మంచి లొకాలిటీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉందిట. వీలు చూసుకుని వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. ఫ్లాటా? నీరసంగా అన్నాడు మధు. ఏం, ఫ్లాట్ అంటే మీకు ఇష్టం లేదా? నా మటుకు ఫ్లాట్ అయితే అన్ని విధాలా బాగుంటుందనిపిస్తుంది. సేఫ్టీ, సెక్యూరిటీ, అవసరమైతే 10 మంది చుట్టూ ఉంటారు. తన ఐడియా చెప్పింది.
అది నిజమే అనుకోండి. మీరిప్పుడు ఉన్న లైఫ్కి అవన్నీ కావాల్సిందే. కానీ పెళ్లి చేసుకుంటానంటున్నారు. పెళ్ళయ్యాక సేఫ్టీ సెక్యూరిటీ ఎందుకండి? పెళ్ళయ్యాక కావాల్సింది ప్రైవసీ అన్నాడు మధు. సూటిగా చూసింది మాధవి. ఫ్లాట్స్లో కండిషన్ ఎలా ఉంటుందంటేనండి, మీరు మీ ఆయన్ని ఏమన్నా అడిగితే పక్కింటి ఆయన సమాధానం చెప్తాడు. మీ ఆయన మిమ్మల్ని పిలిచాడనుకోండి, ఎదురుంటే ఆవిడ ఓయ్ వస్తున్నా అంటుంది. ఇండిపెండెంట్ ఇళ్లల్లో ఆ బాధ ఉండదు. మాట్లాడుకోవటం కాదు, డ్యూయట్లు పాడుకున్నా అడిగేవాడు ఉండడు. చెప్పుకుపోతున్న మధు మాధవి వంక చూసి ఆపేశాడు. అఫ్కోర్స్ ఇది నా అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం, మీ కాబోయే శ్రీవారిష్టం అన్నాడు బుద్ధిగా. పకాలను నవ్వేసింది మాధవి. సరిగ్గా అప్పుడే రెస్టారెంట్లో అడుగుపెట్టిన మాధురి ఆ దృశ్యం చూసి ఆనందపడిపోయింది. దగ్గరగా వెళ్ళి హలో గుడ్ ఈవినింగ్ విష్ చేసింది. వినయంగా లేచి నిలబడ్డాడు మధు. ఐయామ్ మధు అన్నాడు. మాధురి అటు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇంత ఆలస్యంగా వచ్చావేం? నీకోసం చూసి చూసి లేట్ అవుతూ ఉంటే నేను వచ్చేశాను అంది మాధవి. అవునట, మీ మమ్మీ చెప్పారు. నువ్వు ఇటు బయలుదేరావు, నేను అటు వెళ్ళాను కదా అని మమ్మీ డాడీతో కాసేపు కబుర్లు చెప్పొచ్చాను చెప్పింది మాధురి. అదే అనుకుంటున్నాను ఇంకా రాలేదేమిటా అని. 2 సార్లు ఆఫీస్కి ఫోన్ చేశాను కూడాను అనేసింది మాధవి. కొయ్యవే ఈ మాటలకేం కానీ ఇక్కడికి వచ్చాక ఒక్కసారైనా నన్ను తలుచుకున్నావా? నిజం చెప్పు అల్లరిగా ప్రశ్నించింది. భలేవారే, ఈ గంట సేపట్లో కనీసం 100 సార్లు మిమ్మల్ని తలుచుకున్నారు మీ ఫ్రెండ్ నమ్మబలికాడు మధు. బాగానే ఉంది, ఎలక్కి పిల్లి సాక్ష్యం నవ్వేసింది మాధురి. మేము నిజం చెప్తున్నామండి, మీరు నమ్మకపోతే ఏం చేస్తాం? నిస్సహాయత నటించాడు మధు. ఫోన్లేండి నమ్మేస్తున్నాను అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మధు పేరెంట్స్ మిమ్మల్ని చాలా పొగిడేస్తున్నారు అంది. నిజంగానా? వెరీ నైస్ ఆఫ్ దెమ్ ఆనందపడిపోయాడు. మెనూ కార్డు చూస్తూ వాళ్ళకేం కావాలో అడుగుదామని. మధు అని పిలిచింది మాధవి. మాట్లాడుకుంటున్న ఇద్దరు ఏమిటి అంటూ ఏకకంఠంతో సమాధానం ఇచ్చేసరికి తెల్లబోయింది. ఓ ఇదొక కన్ఫ్యూజన్, ఇద్దరూ మధులే అంది నవ్వేస్తూ. ఇద్దరేమిటి నా మొహం, ముగ్గురు మధులమే అంది మాధురి. ఆ మధ్య ఒక జోక్ చదివాను. రావు అండ్ రావు కంపెనీకి ఫోన్ చేసి రావు గారు ఉన్నారా అని అడిగాడట ఒక అతను. లేరు, రావు గారి కోసం వెళ్ళారని సమాధానం చెప్పాడట. మీరెవరు మాట్లాడుతున్నారు అంటే నేను రావును మాట్లాడుతున్నాను అన్నాడట చెప్పాడు మధు. శ్రోతలు నవ్వేశారు. తర్వాత కూడా నవ్వులతో సరదాగా గడిచిపోయింది టైం. 10:30కు బయటకు వచ్చారు. సో మధు అండ్ మధు మీ జంట చూడముచ్చటగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అంది మాధురి. థ్యాంక్స్ మధు, మీరు అప్పుడే అంతా నిర్ణయం అయిపోయినట్టు ఆనందపడుతున్నారు. కానీ మేము ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు. వీ వాంట్ సమ్ మోర్ టైం క్రీగంట మాధవి వంక చూస్తూ చెప్పాడు. ఇది మరీ బాగుంది, మీ నిర్ణయంతో నాకేం సంబంధం, నా అభిప్రాయం నేను చెప్పేశాను అంది మాధురి. పదండి మీ ఇద్దరిని డ్రాప్ చేస్తాను అంది. నాకు బైక్ ఉంది కదా, మీరు వెళ్ళండి అన్నాడు మధు. అవును కదూ, అయితే ఓ పని చెయ్యండి, మధు ఇల్లు నాకంటే మీకు దగ్గర కదూ, మీరు దాన్ని డ్రాప్ చేయండి, నేను వెళ్ళిపోతాను అంది. సరే నీ ఇష్టం అనేసింది మాధవి. గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది మాధురి. మనం కూడా వెళ్దామా వినయంగా అడిగాడు. బైక్ తీసుకొచ్చి మాధవ్ పక్కన నిలబెట్టాడు. నాకు బైక్ మీద కూర్చోవటం కొత్త అంది మాధవి ముందు జాగ్రత్తగా. మరేం పర్వాలేదు, మెల్లిగా డ్రైవ్ చేస్తాను, మీరు దుపట్టా జాగ్రత్తగా చూసుకోండి, మరీ భయం వేస్తే నన్ను పట్టుకోవచ్చు, నేను తప్పుగా భావించను బుద్ధిగా చెప్పాడు. అలానే అంటూ దుపట్టా 2 కొసలు ముడివేసి బైక్ మీద కూర్చుంది. అతని భుజం మీద చేయి వేసింది. ఇక పదండి అంది. 15 గంటకు చేరవలసిందల్లా మరొక 10 కిలోమీటర్లు అదనంగా అటు ఇటు తిప్పి 40 నిమిషాల తర్వాత ఇంటి దగ్గర దింపాడు. బైక్ మీద నుంచి దిగి నడుము సర్దుకుంది మాధవి. కారులో వస్తే 10 నిమిషాల్లో వచ్చేస్తాం కదా, ఎంతసేపు పట్టిందేమండి బైక్ మీద అడిగింది. ఏమోనండి, మరి అప్పటికి మీకు ఆలస్యం అయిపోతుందేమోనని షార్ట్ కట్లోనే తీసుకొచ్చాను బుద్ధిగా చెప్పాడు. నిజమా? పాపం ఎందుకండి అంత శ్రమ పడ్డారు? మామూలు రూట్లోనే తీసుకురావాల్సింది, త్వరగా వచ్చేవాళ్ళం. రైలు స్టేషన్లో దొరికిన ప్రయాణికుడిని తిప్పే ఆటో వాడిలాగా నన్ను ఊరంతా తిప్పింది చాలక షార్ట్ కట్లు వచ్చారట. షార్ట్ కట్ అది కాదండి, మీకు బైక్ మీద కూర్చోవటం కొత్త అన్నారు కదా, కాసేపు తిప్పితే అలవాటు అవుతుందని ఇలా చేశాను అన్నాడు. అలాగా, పాపం పరోపకారి పాపన్న లాంటి వారు మీరు.
ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్, ఇక దయచేస్తారా అంది. బరువుగా నిట్టూర్చాడు మధు. దయచేయక తప్పుతుందా? వెళ్ళొస్తాను. పునర్దర్శనం ఎప్పుడో సెలవిస్తారా? నేను ఫోన్ చేస్తాను, వెళ్ళిరండి, గుడ్ నైట్ అని చెప్పి లోపలికి పారిపోయింది. భాను, ప్రతాప్, భవాని మేల్కొనే ఉన్నారు. ఇంకా పడుకోలేదా డాడీ? లేదమ్మా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం అన్నాడాయన. డ్రెస్ మార్చుకుని వచ్చి కూర్చుంది. చెప్పండి డాడీ అంది. అదేనమ్మా, ఎలాగో సెలవులో వచ్చాను కదా, అన్నీ కుదిరితే నీ పెళ్లి చేసేద్దామని నా ఆలోచన. మరి నీకు ఇప్పుడు సెలవు దొరుకుతుందా అడిగాడు. సెలవుకి పెద్ద ప్రాబ్లం ఉండదులేండి, అయినా ఇప్పుడు పెళ్ళా అంది. ఇంకెందుకు బేబీ ఆలస్యం, శుభస్య శీఘ్రం అన్నారు. అయినా అకారణంగా వాయిదా వేయటం మాత్రం ఎందుకు అంది భవాని. సరే మమ్మీ, మీ ఇష్టం, పెళ్ళి వీలైనంత సింపుల్గానే చెయ్యండి అంది. ఆ మాట మేమెలా చెప్తాం బేబీ, వాళ్ళకి ఒక్కడే కొడుకు, అచ్చటా ముచ్చటా ఉండవా? పెళ్లి విషయంలో నిర్ణయం వారిదే, వారిష్ట ప్రకారం చేయటం మన సాంప్రదాయం అందావిడ. సరే మమ్మీ, ఆ సాంప్రదాయాలు సింగినాదాలు మీరు చూసుకోండి, అంతా డిసైడ్ చేసి ప్రోగ్రాం ఏమిటో నాకు చెప్తే దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకుంటాను అనేసింది మాధవి. ఇక ఆ తర్వాత దంపతులు ఇద్దరూ సుదీర్ఘాలోచనలో మునిగిపోయారు. తాము అబ్బాయిని చూశారు కానీ వాళ్ళు అమ్మాయిని చూడలేదు. ఇప్పుడు రమ్మంటే బాగుంటుందా అలా అని అసలు ఆ ప్రసక్తే ఎత్తకుండా ఉంటే వాళ్ళు మనసు కష్టపెట్టుకుంటారేమో. సంబంధం కలుపుకోవాలనుకున్నప్పుడు సామరస్యంగా మెలగాలి. ఎలా, ఏం చెయ్యాలి? అందులోనూ ఉద్యోగరీత్యా దూరాన ఉండిపోవటాన పద్ధతులన్నీ ఏనాడో మర్చిపోయారు. కాసేపు తర్జన భర్జన పడి విజయవాడలో ఉన్న అన్నగారికి ఫోన్ చేశాడు భానుప్రతాప్. విషయమంతా వివరించాడు. ముందు ఆయన చీవాట్లేశాడు. అంత ఉద్యోగం చేసే పిల్లకి నిరుద్యోగ సంబంధం ఏమిటని వాపోయాడు. దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఏకరువు పెట్టాడు. తాను చెప్పదలుచుకున్నది ఊర్పుగా చెప్పాడు భానుప్రతాప్. సరేలే, ఈ విషయంలో ఇంతకంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇంతకీ ఇప్పుడు ఏమిటి నీ సమస్య అడిగి తెలుసుకున్నాడాయన. ఒక పని చెయ్యి, రేపొద్దున ఫోన్ చేసి వారితో మాట్లాడు, వారిని హైదరాబాద్ రమ్మను. అమ్మాయిని చూసినట్లు ఉంటుంది, మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పు. వాళ్ళు వస్తానంటే అక్కడే బస అది ఏర్పాటు చెయ్యి. మనకు తెలిసిన వాళ్ళు బంధువులు బోలెడు మంది ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర ఏర్పాట్లు చేసి తాంబూలాలు పుచ్చుకొని ముహూర్తం పెట్టుకోవచ్చు. వాళ్ళు హైదరాబాద్ రాము అంటే గుంటూరు వెళ్ళి మాట్లాడదాం. అటు గుంటూరు అయినా ఇటు హైదరాబాద్ అయినా నేను వస్తాను. వాళ్ళతో మాట్లాడి నాకు ఫోన్ చెయ్యి, నువ్వేం దిగులు పడకు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీ వదినికి శుభకార్యాలు నిర్వహించటం నల్లేరు మీద బండి నడక అని చెప్పాడు. అన్నగారు ఆ మాత్రం హామీ ఇచ్చాక కొండంత ధైర్యం వచ్చింది భానుప్రతాప్కి. నిశ్చింతగా నిద్రపోయాడు. పొద్దున్న రాజశేఖరం గారికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. మా ఆవిడతో సంప్రదించి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు ఆయన. అంతా విని బరువుగా నిట్టూర్చింది భారతి. ముందుగా వారొచ్చి రమ్మనటం, మనం అబ్బాయితో వెళ్ళి పెళ్లి చూపులు చూడటం అంటే అదో తీరు. తీరా ఇప్పుడంతా నిశ్చయం అయ్యాక మనం చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. మనం వెళ్ళినా ఆవిడకి తీరిక ఉంటుందో ఉండదో, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, వాళ్ళని ఇక్కడికి రమ్మనండి అనేసింది. ఆ మాట అట్లా చెప్పకుండా నాకు తీరిక లేదు, మీరే ఇక్కడికి రండి అని చెప్పాడు భానుప్రతాప్తో. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ సమాలోచన మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చే టైంకి ఎవరిని పిలవాలి? రాజశేఖరం వైపు ఆయనే పెద్ద, భారతికి అన్నయ్య ఉన్నాడు, ఆయన్ని పిలవాలి. వద్దులేండి, మేనర్కం చేసుకోలేదని మనసు కష్టపెట్టుకున్నాడు అన్నయ్య, అంతగా అయితే మీ బాబాయ్కి కబురు పెట్టండి అంది. ఆయన సరే పాతకాలం వాడు, పైపెచ్చు చేదస్తం బాగా ఎక్కువైంది, ఆయనకి ఇలాంటివి నచ్చవు, వాళ్ళు ఎదురుకుండా ఏమైనా అంటే బాగుండదు అన్నాడాయన. అది నిజమే, పోనీ ఓ పని చేయండి, మీ తమ్ముళ్ళిద్దరికీ రమ్మని చెప్పండి అంది భారతి. పనిలో పనిగా మీ అన్నయ్యకి చెప్తాను, ఇష్టమైతే వస్తాడు, కష్టమైతే మానేస్తాడు అన్నాడు రాజశేఖరం. ఆ తర్వాత చేయవలసిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు. మంచి రోజు చూసి ఇంటి పురోహితుడిని వెంట పెట్టుకుని బయలుదేరారు ఆడపెళ్లివారు. భాను, ప్రతాప్, భవాని, అన్నగారు, వదినగారు కావలసినవన్నీ తీసుకుని తెలియపరిచిన ప్రకారం మధ్యాహ్నం 4 గంటలకు గుంటూరు చేరారు. వీరి రాక కోసం ఎదురుచూస్తూ సిద్ధంగా ఉన్నారు మగపెళ్లివారు రాజశేఖరం, భారతి, ఆయన తమ్ముళ్ళు హరి, రామం, వారి వైపు పురోహితుడు. వంట మనిషిని పెట్టి కాఫీ పలహారాలు సిద్ధం చేయించింది భారతి. పెళ్లివారు రాగానే ఆదరంగా ఆహ్వానించారు, కాఫీ పలహారాలు అందించారు.
ఆ మర్యాదలు చూసి ఆనందించారు ఆడపెళ్లివారు. మా తమ్ముడు సెలవు పెట్టొచ్చాడు, ఇది ఎలాగూ పెళ్ళిళ్ళ సీజన్, వెంటనే పెళ్లి చేసేస్తే అన్ని విధాలా బాగుంటుందేమో అనుకుంటున్నాం అన్నాడు అన్నగారు. పెళ్ళి వెంటనే జరిగితే మాకు అనుకూలంగానే ఉంటుంది. మా అమ్మాయి ప్రెగ్నెంట్, డెలివరీ అక్కడే చేయిస్తారట. మా ఆవిడకి త్వరలో అమెరికా ప్రయాణం ఉంది. ఈలోగా అబ్బాయి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాం అన్నాడు అబ్బాయి తండ్రి. మరికనేం వైద్యుడు పాలే కోరాడు, రోగి పాలే కోరాడు అన్నాడు అన్నగారు. మంచి ముహూర్తం చూడమందామా అన్నారు అబ్బాయి బాబాయిలు. అలాగే, ఈలోగా ఒక్క మాట ఇచ్చిపుచ్చుకోవటాల గురించి మాట్లాడుకుంటే అన్నాడు అమ్మాయి పెత్తండ్రి. ఇబ్బందిగా కదిలాడు రాజశేఖరం. అబ్బే మాకేం వద్దండి అనేశాడు. అలా అనకండి, ఏదో ఇదో వేడుక, అంతేకాని మీకు లేదని కాదు, మేమిచ్చేది మీకు అవసరమని కాదు, ఏదో మీరు మాట చెప్తే బాగుంటుంది అన్నారు పెత్తండ్రి. వద్దండి, మా అబ్బాయికి కట్నం తీసుకోవాలని మేము ఎప్పుడూ అనుకోలేదు, మా అమ్మాయికి ఇవ్వలేదు. పెళ్ళి బాగా చేయమన్నారు, చేశాము, ఏవో మాకు తోచిన లాంఛనాలు జరిపాం అన్నాడు రాజశేఖరం. మేము 10 శుభకార్యాలు చేసిన వాళ్ళమే, మీకే లోటు రానివ్వము. ఇక పెళ్ళి కూడా ఘనంగా చేస్తాము. మా తమ్ముడికి 2 కూతుళ్ళే, పెద్దదాని పెళ్ళి, వాళ్ళు అక్కడ వాళ్ళు కావటంతో అక్కడే చేశాము. ఇది 2వది, ఆఖరిదీను. దీని పెళ్ళి ఘనంగా చేయాలని మాకు ఆశగా ఉంది అన్నాడు పెత్తండ్రి. మరి అన్నీ తెలిసిన వారు మీకు చెప్పేదేముంటుంది అనేశాడు రాజశేఖరం. అంతటితో ఆ సంభాషణ ముగిసింది. పురోహితులిద్దరూ పంచాంగాలు తీసి వధూవరుల జాతకాలు ముందు పెట్టుకుని దివ్యమైన ముహూర్తం నిర్ణయించారు. తెల్ల కాగితానికి పసుపు రాసి ముహూర్తం రాశారు. తాము తెచ్చిన పళ్ళు వగైరాలు పళ్ళాల్లో సర్దుకున్నారు ఆడపెళ్లివారు. ఇంట్లో నుంచి మగపెళ్లివారి పళ్ళాలు వచ్చాయి. మంత్రఘోష మధ్య తాంబూలాలు మార్చుకున్నారు. జరగవలసిన కార్యక్రమం యథావిధిగా ముగించి బాతాఖాని మొదలుపెట్టారు మగవారు. లోపలి గదిలో బిచాణ వేశారు ఆడవాళ్లు. వంట మనిషికి వంట పురమాయించి వచ్చి కూర్చుంది భారతి. మరి పెళ్లి కూతురికి నగల విషయం ఏం చేద్దాము? మేము కోడలికి 10 సవర్లు పెడదాం అనుకున్నాము. ఆ అమ్మాయికి ఏం కావాలో చూసి మీరు చేయిస్తారా? కాబోయే వియ్యపురాలిని అడిగింది భారతి. మాధవికి నగలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నేనే పూనుకుని నగలు చేయించాను. అవన్నీ నా దగ్గరే లాకర్లో ఉన్నాయి. మీ కోడలికి ఏం కావాలనుకుంటున్నారో మీరే కొనండి అంది భవాని తోటి కోడలు. మరి చీరలు? మేము 4 చీరలు పెట్టాలి కోడలికి. మాధవికి నచ్చినవి తను కొనుక్కుంటుందా? మరొక ప్రశ్న వేసింది. ఏవో డ్రెస్సులు కొంటుంది తప్ప చీరల సెలక్షన్ దానికి అంతగా తెలియదు చెప్పింది భవాని. ఓ పని చేద్దాము, మీరు వీలు చూసుకుని బెజవాడరండి, అందరం కలిసే షాపింగ్ చేద్దాం అంది భవాని. ఆ ఆలోచన అందరికీ నచ్చింది. తనివి తీరా కబుర్లు చెప్పుకుని విందు భోజనం చేసి తిరుగుముఖమయ్యారు ఆడపెళ్లివారు. అదే సమయానికి మాధవి, మధు బిర్లా మందిర్ దగ్గరకు చేరారు. ఆ సాయంత్రం మాధవి ఫోన్ చేసి పలానా చోట వెయిట్ చేయమని చెప్పింది. చెప్పిన సమయానికే వచ్చి అతన్ని పికప్ చేసుకుంది. ఇద్దరూ కలిసి ఇల్లు చూడటానికి వెళ్లారు. ఏజెంట్ వచ్చి 2 ఇళ్ళు చూపించాడు. 2 బాగున్నాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించి చివరికి ఒకటి ఎంచుకున్నారు. ఆ తర్వాత కార్ల షోరూంకి వెళ్లారు. అన్ని కలర్స్ చూసి చివరికి వైట్ కలర్ బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని బిర్లా మందిరికి వెళ్లారు. దేవుడికి దండం పెట్టుకుని కిందకొచ్చారు. ట్యాంకు బండి మీద నడక సాగించారు. గుంటూరులో మా ఇంట్లో బహుశా చాలా సందడిగా ఉండుంటుంది అన్నాడు మధు. అవును, అక్కడ చేరిన వాళ్ళంతా హేమాహేమీలు, అందరికందరూ కబుర్ల పుట్టలు కాబట్టి హడావుడిగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. మా డాడీకి ఒక పట్టాన ఎవరూ నచ్చరు, నచ్చితే మాత్రం బ్రహ్మాండంగా నచ్చుతారు. మీ ఫాదర్ ఆయనకు బాగా నచ్చారు అంది మాధవి. మా నాన్నగారు డిటో, ఆయనకి మీ డాడీ బాగా నచ్చారు చెప్పాడు మధు. ఒక తమాషా గమనించారా? మామూలుగా పెళ్లి చూపులైతే పెళ్లి కూతురు నచ్చాక మిగిలిన విషయాలు ఆలోచిస్తారు. అత్తగారు గడుసుదనో మామగారు కాలాంతకుడనో వంకలు పెడతారు. మన విషయం అందుకు పూర్తి విరుద్ధం. మా మమ్మీ ఏముందో తెలుసా? వాళ్ళు చాలా మంచివాళ్ళు, అబ్బాయి కూడా బుద్ధిమంతుడు. అటువంటి ఇంటికి పొందికగా అణకువగా ఉన్న అమ్మాయి అయితే బాగుంటుంది అంది. నవ్వేశాడు మధు. మా ఇంట్లోనూ అలాగే అన్నారు. వాళ్ళ పద్ధతులు వేరు, అంతా బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే. వాళ్లకు ఏ ఐఏఎస్ వాడో అల్లుడైతే దర్జాగా ఉండేది అన్నారు మా నాన్నగారు చెప్పాడు. కాసేపు సీరియస్గా ఆలోచించింది మాధవి. మన లైఫ్ ఎలా ఉంటుందంటారు అడిగింది. బాగానే ఉంటుందనుకుంటున్నాను సమాధానం చెప్పాడు.
మాధవికి కోపం వచ్చింది. బాగానే ఉంటుందా? అలా వీల్లేదు, బ్రహ్మాండంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి అంది. శాంతంగా నవ్వేశాడు మధు. ఓకే, మీరంత సీరియస్గా చెప్తూ ఉంటే నేను కాదంటానా? అద్భుతంగానే ఉంటుంది, అలా ఉండేలా మలుచుకుందాం. ఇప్పుడు మనకు సలహాలు చెప్తున్న అందరూ తమ తప్పు తెలుసుకుని ఆనందించేలా ఉందాం, సరేనా? ప్రామిస్? చెయ్యి చాచింది. ప్రామిస్ అంటూ ఆ చేతిలో చెయ్యి వేసి సున్నితంగా నొక్కాడు మధు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.